ఆ రోజు నేను ఆలోచించింది, ఆడబిడ్డలు జనాభాలో సగం ఉన్నారు, సగమే మగవాళ్ళు ఉంటారు. 50% పనిచేస్తే మిగిలిన 50% పనిచేయకపోతే అనుకున్న అభివృద్ధి జరగదు. ఒకటి. రెండోది, ఆడబిడ్డలు అభివృద్ధిలో భాగస్వాములు కాకపోతే మిమ్మల్ని చులకనగా చూసే అవకాశం వస్తుంది. మగవాళ్ళు మేమే సంపాదిస్తున్నాం, నీకేం తెలియదు, ఇంట్లోనే ఉండాలి, నేను చెప్పినట్టే వినాలి అనే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ చూసిన తర్వాత ఒక ఆర్థికంగా సమాజం పైకి రావాలన్నా, జనాభాలో సగం ఉండే ఆడబిడ్డల గౌరవం పెరగాలన్నా మీకు ఒక ఆర్గనైజేషన్ అవసరం అనిపించింది. అదే డాక్రా సంఘాలు. పొదుపు ఉద్యమంతో ప్రారంభించాను. ఇప్పుడైనా సరే తక్కువగా మాట్లాడుతున్నాం గానీ అప్పుడైతే నేను నెలకొకసారి లేకుంటే 10 రోజులకు ఒకసారి పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి ఇదే మాదిరిగా అనేక విషయాలు నేను చర్చించేవాడిని. మీలో కొన్ని సమస్యలు మీకు చెప్పి ఎట్లా పరిష్కారం చేయాలని నేర్పించేవాడిని. ఈ రోజు మీ ఆదాయం పైన మీ ఇంట్లో కూడా ఆధారపడే పరిస్థితి వస్తున్నారంటే అది నేను ఆలోచించిన విధానం. అది ఈ రోజు నిజమైంది. ఈ రోజు ఒకటే హామీ ఇస్తున్నా, నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తాం మిమ్మల్ని. మీ శక్తి ఎంతుంటే అంత శక్తి ఉపయోగించుకుని తద్వారా మీకు మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వడానికి నేను ఆలోచిస్తానని చెప్పి మీ అందరికి హామీ ఇస్తున్నా. మీరందరూ కూడా సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా.